సో మీ అందరికి యెస్. సో థాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ రికార్డింగ్. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎంతైతే బ్రహ్మాండంగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, గ్రేట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారో, హ్మ్, దానికి దీటుగా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గూడా అంతేగా ముందుగా ఉంటుంది. అండ్ ఇక్కడ గూడా యూ నో రూ. 1,00,000 గజం గూడా ఉందండి కొన్ని ఏరియాస్‌లలో. ఓకే. నేను అది చెప్పబోతున్నాను ఇప్పుడు. రైట్. సో లెట్స్ మూవ్ ఆన్. ఓకే. సో, ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ఉందండి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ. గ్రోయింగ్ గ్లోబల్. ఇందాక అందుకే అన్నాను గ్లోబల్ సిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పేసి. అయితే ఈ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో మనకి 2 మండల్స్ ఉంటాయండి. ఆ 2 మండల్స్ ఏంటంటే మహేశ్వరం అండ్ కందుకూరు. ఈ 2 మండల్స్ మాత్రమే మనకు హెచ్ఎండీఏ లిమిట్స్‌లో వస్తాయి. ఓకే. సో, ఈ 2 మండలాలు ఎప్పుడైతే మనము దాటి ముందుకెళ్తున్నామో దెన్ దట్ విల్ బి ఏ డీటీసీపీ జోన్. ఈ 2 మండలాల్లో అయితే ఇక్కడ కన్జర్వేషన్ జోన్ ఉంది. అండ్ తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ గూడా ఉంది. అయితే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ మీరు చాలా జోన్స్ వినే ఉంటారు. ఈ రెసిడెన్షియల్ జోన్స్‌లో మనకి 4 జోన్స్ ఉంటాయండి. ఒకటి R1, R2, R4. అయితే ఈ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇదంతా కూడా R3 జోన్‌లో ఉంది. ఈ R3 జోన్ ఏంటన్నది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రైట్. సో లెట్స్ మూవ్ ఆన్. అయితే ఇక్కడ మనకి సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో వేరియస్ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ ఆన్ శ్రీశైలం హైవే. ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఓకే. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి. లగ్జరీ విల్లాస్ ఉన్నాయి. రిసార్ట్స్ ఉన్నాయి. కదా! సో మరి ఇంకేం కావాలి? ఇంత బూమ్ క్రియేట్ అవుతుంది రియల్ ఎస్టేట్‌లో. అంటే ఒక ఓపెన్ ప్లాట్స్ కోసమే కాదు శ్రీశైలం హైవే అనేది. ఫార్మ్ ప్లాట్స్ కొంటున్నారు చాలా. ఓపెన్ ప్లాట్స్ కొంటున్నారు. అండ్ తర్వాత లగ్జరీ విల్లాస్ తీసుకుంటున్నారు. తర్వాత రిసార్ట్స్ ప్లాట్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. సో, అలాంటి ఒక ఏరియా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కాదండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. అండ్ సమ్ అదర్ ప్రీమియం ప్రాజెక్ట్స్. అసలు ఈ హైవేలో మనము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయా? కాదండి. ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా రకాలుగా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసి బ్యూటిఫుల్ విల్లాస్, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి. అండ్ అదే కాకుండా బ్యూటిఫుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి వర్టెక్స్ ప్రాజెక్ట్. ఈ ఈ వర్టెక్స్ కానీ, ఈ విశాల్ ప్రాజెక్ట్స్ కానీ, రామ్‌కి, కావూరి, సిగ్నేచర్ అండ్ శ్రీనిధి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో తుక్కుగూడ దగ్గర ఉన్నాయండి. ఈ తుక్కుగూడ అంటే ఏంటి? మనకు ఎగ్జిట్ నంబర్ 14 ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 అక్కడ మన నుంచి తుక్కుగూడ నుంచి ఆమంగల్, కల్వకుర్తి వరకు గూడా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అవుతుంది. ఓకే. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్. ఎగ్జిట్ 14 తుక్కుగూడ ఏదైతే ఉందో అక్కడి నుండి ఆమంగల్, కల్వకుర్తి వరకు కూడా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో మనకి తుక్కుగూడ అనేది చాలా చాలా ఈ రోజులలో మాట్లాడుతున్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే తుక్కుగూడ. సో, ఆ తుక్కుగూడలో మనకి వర్టెక్స్ ప్రాజెక్ట్ ఉంది. విశాల్ ప్రాజెక్ట్ ఉంది. రామ్‌కి విల్లాస్ ఉన్నాయి. గ్రేట్ గ్రేట్ అండి. సో, అండ్ దీన్నేమంటారంటే మనము రామ్‌కి గురించి మాట్లాడాలంటే రామ్‌కి గోల్డెన్ సర్కిల్ అంటారు ఈ ప్రాజెక్ట్ పేరు. ఈ రామ్‌కి గోల్డెన్ సర్కిల్ ఏంటంటే ఒక యూఎస్ఏలో ఒక గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్ ఉన్నాడండి. అతని పేరొచ్చేసి హాక్. హెచ్ఓకే. హాక్ అతని పర్సన్ ఈ ప్రాజెక్ట్‌కి డిజైన్ ఇచ్చాడండి. ఆర్కిటెక్ట్. ఓకే. అతని గైడెన్స్‌లో ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ని డెవలప్ చేస్తున్న రామ్‌కి అక్కడ తుక్కుగూడలో ఉందండి. ఓకే. తర్వాత కావురి హిల్స్, సిగ్నేచర్ విల్లాస్, శ్రీనిధి ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అండి. ఓకే. అద్భుతమైన మెగా మెగా టౌన్‌షిప్స్ రాబోతున్నాయి. తుక్కుగూడ తర్వాత కూడా. సో, అది ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి. రైట్. సో, నెక్స్ట్ సో, ఇంకొక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు మీరు వినే ఉన్నారు. మ్యాక్ ప్రాజెక్ట్ తుమ్మలూరు. ఓకే. ఇది మ్యాక్ ప్రాజెక్ట్ అనేది మనకు కందుకూరు ఎక్కడైతే ఉందో అక్కడ తుమ్మలూరు అనే ఏరియా ఒకటుందండి. ఈ మ్యాక్ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. యూ నో. సో, ఈ మ్యాక్ ప్రాజెక్ట్‌లో మీరు ఎంతుంటదనుకుంటున్నారండి గజం? కెన్ ఐ హావ్ సమ్ ఆన్సర్స్ అండి? మీరు ఎంతుంటదనుకుంటారు? ఎక్స్‌పెక్ట్ ఎంత చేస్తున్నారు? ఈ మ్యాక్ ప్రాజెక్ట్‌లో మనం ఒక ప్లాట్ కొనాలంటే గజం ఎంతుందని అనుకుంటున్నారండి? సార్ ప్లీజ్ మీరు చాట్ బాక్స్ వాడొచ్చండి. 65,000 ఓకే. గుడ్. 20,000 ఓకే. రైట్. నెక్స్ట్ యెస్ 70,000 1,00,000 వెరీ గుడ్. వెరీ గుడ్. 50 ప్లస్ ఓకే. గుడ్ ఆన్సర్స్ అండి. గుడ్ ఆన్సర్స్. ఓకే. సో కొంతమంది 20 అన్నారు. యెస్ అండి. ఇక్కడ మ్యాక్ ప్రాజెక్ట్‌లో ఈరోజు
60,000 ఆన్ అండ్ యావరేజ్ గా 60,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 1 lakh వరకు కూడా అమ్ముతున్నారండి మ్యాక్ ప్రాజెక్ట్ లో. ఇక్కడ ఉండే వాళ్ళని ఏమంటారంటే, మ్యాక్ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారంటే హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్క్ ఇండివిజువల్. సో ఇంకా చెప్పాలంటే సార్ హెచ్ఎన్ఐస్ కూడా కాదు, ఇంకొక మాట ఉంటుంది దీనికి ఏంటంటే విహెచ్ఎన్ఐ, అంటే వెరీ హై నెట్వర్క్ ఇండివిజువల్. సో వాళ్ళు మాత్రమే ఈ మ్యాక్ ప్రాజెక్ట్ లో ప్లాట్స్ కొంటారండి. సో వాళ్ళ ప్లాట్ కొనే ముందు వాళ్ళకి ప్రొఫైలింగ్ చేస్తారు. సార్ మీరు ఏం చేస్తా ఉంటారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి, ఇవన్నీ స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్లాట్ ఇస్తారు బాస్. ఓకే, ఈ మ్యాక్ ప్రాజెక్ట్ లో ప్లాట్ కావాలంటే కూడా అప్పుడప్పుడు దొరుకుతలేదు. సో అంతగా డిమాండ్ ఉన్న మ్యాక్ ప్రాజెక్ట్ ఇది ఓన్లీ విల్లాస్ ప్రాజెక్ట్ అండి, మ్యాక్ ప్రాజెక్ట్ అనేది. సో అంతగా సేల్ అవుతున్న ప్రాజెక్ట్ మ్యాక్ ప్రాజెక్ట్. సో దానికి దగ్గరలో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం. సో ఎంత వండర్ఫుల్ గా ఉందో ఆలోచించండి. యా. సో అండ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను R3 జోన్ గురించి నేను మాట్లాడతాను చెప్పేసి. యా, ఎప్పుడైతే నేను R1, R2, R3, 4 గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీ అందరికి ఒకటే హైలైట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే, సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో కన్జర్వేషన్ జోన్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుందంటే R3 జోన్ అనేది ఎక్కువ వస్తుంది. R3 జోన్ అనేది కూడా రెసిడెన్షియల్ జోన్, కాకపోతే ఏంటంటే మీరు హై రైజ్ బిల్డింగ్స్ కట్టలేరు. ఓకే, ఎప్పుడైతే హై రైజ్ బిల్డింగ్స్ రావో అదొక బ్యూటిఫుల్ అన్నమాట. అందుకే మ్యాక్ ప్రాజెక్ట్ కి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో తీసుకోండి, ఒక్కొక్కరు 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ వరకు గడేస్తున్నారు కదా. సో అలాంటి హై రైజ్ బిల్డింగ్స్ సౌతర్న్ పార్ట్ లో రావండి. ఓకే, సో అది వస్తే ఎక్కడ వస్తుందో తెలుసా, కడతాల తర్వాత రావాలి. కానీ ఈ ముందుకు రాదన్నమాట. కందుకూరు గాని, ఈ తుక్కుగూడ గాని, తర్వాత నెక్స్ట్ ఈ తుమ్ములూరు ఏదైతే ఉందో ఇవన్నీ ఈ ఏరియాస్ లో రాదండి. ఓకే, సో అలాంటి ఒక ప్రీమియం హౌసెస్ అండ్ విల్లాస్ అనే ప్రాజెక్ట్ వచ్చేసి మ్యాక్ ప్రాజెక్ట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు అసలు ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. రైట్. సో హార్డ్వేర్ పార్క్ అండి, మీ అందరికీ తెలిసే ఉంది. ఇక్కడ మనకి తుక్కుగూడ దగ్గర శంషాబాద్. ఓకే, ఈ శంషాబాద్ దగ్గర మనకి హార్డ్వేర్ పార్క్ వస్తుంది. 1100 ఎకర్స్ అండి. ఈ 1100 ఎకర్స్ లో ఆల్రెడీ టీసీఎస్ అనే కంపెనీ ఉంది. తర్వాత సీడాక్, హెచ్సిఎల్ అండ్ ఫోక్స్కాన్, ఈ కంపెనీస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. జెంటెక్, సిగ్మా కూడా స్టార్ట్ అయింది. సీడాక్ అంటే మీకు తెలుసు, యూనో డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ కంపెనీ అండి ఇది. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ కంపెనీ అక్కడ స్టార్ట్ అయింది. హెచ్సిఎల్ కూడా స్టార్ట్ అయింది. అంటే హార్డ్వేర్ సంబంధించిన పరికరాలన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నా ఉన్నాయి. సో 1100 ఎకర్స్. సో అదొక డెవలప్మెంట్ ఇది. అసలు నేను మొన్న వెళ్ళానండి కడతాల్ రోడ్. అసలు నేను ఒకప్పుడు స్కూలింగ్ లో ఉన్నప్పుడు, సారీ కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళిన కడతాల్ వేరే, ఇప్పుడున్న కడతాల్ వేరే. అంటే ఒకప్పుడు నేను అక్కడ కడతాల్లో పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ ని విజిట్ చేస్తున్నాను. ఓకే, సో అప్పుడు చూసిన కడతాలు వేరే, ఇప్పుడు కడతాలు వేరే. ఇంతగా డెవలప్మెంట్ అయిందా అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయాను. అసలు అడుగడుగున ఒక ప్రాజెక్ట్ అండి. అది ప్రైవేట్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి. సో చాలా బ్యూటిఫుల్ గా కడతాల వరకు ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ వచ్చింది. సో అదొకటి హార్డ్వేర్ పార్క్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అసలు ఎందుకు ఈ తుక్కుగూడకి, కందుకూరుకి, కడతాలకి ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుందంటే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి మనకు చాలా దగ్గరగా ఉంది. అంటే కందుకూరు ఓన్లీ 20 కిలోమీటర్స్ వస్తుంది ఏది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. కడతాల్ అయితే మనకు 30 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ గా. సో మీరు అందుకే ఇక్కడ ఇంతగా డిమాండ్ ఉంది. ఓకే, అండ్ మీరు అందరూ వినే ఉంటారు హడా జోన్ అని చెప్పేసి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, హడా అంటారు. సో ఈ తుక్కుగూడ అనేది హడాలో ఉంది. అండ్ తుక్కుగూడ దాటిన తర్వాత కూడా కొంచెం వరకు కూడా హడా ఉంది. ఎప్పుడైతే హడా అథారిటీ ఉంటుందో అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కట్టడానికి లేదు. అందుకే ఇది R3 జోన్ లో ఉందనుకోవచ్చు, చెప్పొచ్చు, ఒక రీజన్ అనుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే, ఇది వచ్చేసి 5400 ఎకర్స్ అండి. ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఏముంది, రన్వేస్ అనేటివి 4.26 కిలోమీటర్స్ నుంచి 3.7 కిలోమీటర్స్ రన్వేస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఎక్స్టెన్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఇదే కాదు, ఇంకా దీన్ని చాలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. అసలు గ్లోబల్ గా మనకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఓకే, అండ్ దీన్ని ఇంకా చాలా ఎక్స్టెండ్ చేస్తున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. యా. ఓకే, ఇంకొకటి మనకు అందరికీ తెలుసు అమ్యూజ్మెంట్ పార్క్. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఇక్కడ ఉందంటే ఆదిబట్లలో ఉంది, వండర్లా అంటారు దీన్ని. ప్రతి ఒక్కరు విజిట్ చేసే ఉన్నారు అనుకుంటున్నాను. సో దీనికి దగ్గర కూడా మన కడతాల్ అనుకోండి, కందుకూరు అనుకోండి, చాలా దగ్గరగా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలో మనము కందుకూరు వస్తుందండి, సారీ కడతాల్ వస్తుందండి వండర్లా నుంచి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్క్స్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. రైట్.
ఓకే. సో గ్లోబల్లీ ఆర్‌జీఐ గాట్ 4 స్టార్ రేటింగ్. వెరీ గుడ్ అండి. సో సీరియస్‌గా ఇది మనకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో దానికి 4 స్టార్ రేటింగ్ ఉంది. అందుకే ఇంక ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ చేస్తే 5 స్టార్ రేటింగ్ కూడా రావడానికి అసలు ఎటువంటి డౌట్ లేదు ఇంకా. రైట్? సో నెక్స్ట్ మనకు ఇదొక హైలైట్ అండి. ఇప్పటిదాకా మనము హార్డ్‌వేర్ పార్క్ గురించి మాట్లాడుకున్నాం. ఆదిబట్ల గురించి మాట్లాడాం. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అండ్ ఇప్పుడు ఇది ఇంకొక అద్భుతమైన డెవలప్‌మెంట్. ఇదేంటంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బై టాటా గ్రూప్. టాటా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే ఆదిబట్లలో ఒక 50 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని వాళ్ళు ఏరోస్పేస్‌ని పెట్టారండి. ఏరోస్పేస్ అంటే వాళ్ళు డిఫెన్స్‌కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ తయారవుతాయి. ఇప్పుడు మీరు ఇమేజెస్‌లో చూడొచ్చు. ఓకే. ఆ బాడీ ఏదైతే ఉందో చూసారా? అవన్నీ డిఫెన్స్‌కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్. అది మనకు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ఈ ఇక్కడ మనకు ఆదిబట్లలో ఉంది. ఇది 250 ఎకర్స్ ఇచ్చారండి. ఈ 250 ఎకర్స్‌లో 50 ఎకర్స్ అనేది ఏరోస్పేస్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఏరోస్పేస్ అంటే మన డిఫెన్స్ అకాడమీ టాటా గ్రూప్. ఓకే. సో వాళ్ళు 50 ఎకర్స్ తీసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ అసలు వండర్‌ఫుల్‌గా ఉందండి. రైట్? ఓకే. సో నెక్స్ట్ వన్ రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో ఆల్రెడీ ఇది ఇనాగ్రేషన్ అంతా గూడా మనకి అయిపోయింది. సో చాలా వండర్‌ఫుల్‌గా మనకి ఇవన్నీ గూడా దగ్గరగా ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే. ఆ హైవే పైన. సో నెక్స్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్. ఓకే. 158 కిలోమీటర్స్. సో మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక ఎగ్జిట్ ఉంది. తర్వాత తుకుగూడకు ఒక ఎగ్జిట్ ఉంది. తర్వాత మళ్ళీ మధ్యలో ఒకటి గోల్కొండ అని చెప్పేసి ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది. ఆదిబట్ల ఒక ఎగ్జిట్ ఉంటుంది. అంటే చాలా దగ్గరగా మనకి ఎగ్జిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌కి. సో ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కడతాల్ అనేది 30 కిలోమీటర్స్ ఉంటదండి. 30 కిలోమీటర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. 30 కిలోమీటర్స్ నుంచి మన ప్రాజెక్ట్ ఏదైతే మనం లాంచ్ చేసామున్నామో అది 10 కిలోమీటర్స్ ఉంది. 30+10 అంటే 40 కిలోమీటర్స్‌ల మన ప్రాజెక్ట్ అండి. సో ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. రైట్? యో గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు నేను ఈ హైవేకి డిఫరెంట్ నేమ్స్ వచ్చి ఉన్నాయని చెప్పాను కదా! ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే తిరుపతి చెన్నై హైవే అంటున్నారు. లేదంటే చెన్నై హైవే ఇప్పుడు ఎట్లయితే మనకు బెంగుళూరు హైవే, ముంబై హైవే ఎట్లయితే మాట్లాడుతున్నారో అందరూ కూడా ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేకి చెన్నై హైవే అని చెప్పేసి పేరొస్తుంది. ఎన్‌హెచ్ 565. ఓకే. మీ అందరికి తెలుసు మనకి ఒక మధ్యల కొల్లాపూర్, కరివేనా అని చెప్పేసి ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. అది ఆల్‌మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉందండి. అది ఓపెన్ గనుక చేస్తే శ్రీశైలం హైవే ఇప్పుడు 4 లేన్ రోడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఆహ్, లైక్ 100 ఫీట్ రోడ్ ఏదో ఉన్నట్టుంది. సో దీన్ని 4 లేన్ రోడ్ చేస్తున్నారు. ఈ 4 లేన్ రోడ్ అయిందనుకోండి అసలు కడతాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ రావడానికి మీరు జస్ట్ ఒక 20 మినిట్స్‌లో మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారు సార్. 20 మినిట్స్. 20 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఉంటున్నాం అంటే యూ కెన్ అండర్‌స్టాండ్. మనము ఇన్వెస్ట్‌మెంట్ చేపిస్తే కస్టమర్‌తో పాటు 100% వాళ్ళు బెనిఫిట్ అవుతారు. 100% మనల్ని గుర్తు చేసుకుంటారు. సో, యెస్. ఓకే. యాహ్! సో దట్ ఈస్ 4 లేన్ రోడ్. యాహ్! గ్రేట్. సో 4 లేన్ అంటే అదే వన్ సైడ్ 100 ఫీట్ అండ్ అదర్ సైడ్ 100 ఫీట్ రోడ్. సో అది 200 ఫీట్ అవుతుంది ఆబ్వియస్‌గా. కానీ ప్రెజెంట్ ఉన్నది ఓన్లీ 100 ఫీట్ రోడ్ ఉంది. ఓకే. దాన్ని ఇంకేమంటారంటే విత్ షోల్డర్స్ రోడ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే మనకు మధ్యలో వైట్ లైన్స్ ఉండి తర్వాత చివరికి ఒక ఫుల్ లైన్ ఉంటది చూసారా వైట్ లైన్ దాని పక్కన రోడ్ గనుక ఉంటే దాన్ని షోల్డర్ రోడ్ అంటారు. యాహ్! ఆ రోడ్ ప్రెజెంట్ ఎక్సిస్టింగ్ రోడ్ ఉన్నదన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 4 లేన్ రోడ్ చేస్తున్నారు. సో అద్భుతంగా మనకి డెవలప్‌మెంట్ రాబోతుంది ఆ సైడ్‌లో. రైట్? సో నెక్స్ట్ వన్. Okay. And one of the beautiful information and beautiful announcement, the greatest announcement of Hyderabad the extension metro rail ఏదైతే ఉందో అది కందుకూరు వరకు వస్తుందండి. ఓకే. సో కందుకూరు వరకి మనకు మెట్రోని ఆల్రెడీ కేసీఆర్ గారు 19థ్ జూన్ 2023 రోజు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఇటువైపు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో మనకి బీబీ నగర్ వరకి అనౌన్స్ చేస్తున్నారు. అండ్ తర్వాత సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో కందుకూరు వరకి అనౌన్స్ చేస్తున్నారు. అండ్ మరో సౌత్ పార్ట్‌లో శంషాబాద్ వరకి షాద్ నగర్ వరకి అనౌన్స్ చేస్తున్నారు. సో ఇలా మనకి మెట్రో ట్రైన్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి అసలు ఇంకా మనము అప్రిషియేషన్స్ గురించి ఆలోచిస్తే ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారో అక్కడ లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% సిరులు కురుస్తాయి. తర్వాత సో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ రియల్ జెమ్స్ ఇన్ దేర్ లైఫ్. సో అలాంటి ఒక ప్లేస్ మనకి కడతాల్ ఏరియా. ఓకే. సో నెక్స్ట్ మనం ముందుకెళ్తా ఉంటే సో ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ ఇది ఆల్రెడీ మీరు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్‌లో మనకు కనబడుతుందండి. ఈ సిటీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిటీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 1200 ఎకర్స్‌లో ఉంది. 200 కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ మనకు వర్క్ అనేది ఆపరేషన్స్ జరుగుతా ఉన్నాయి. సో అండ్ 1.5 లాక్ ఎంప్లాయీస్
ఈ సిటీలో, ఎలక్ట్రానిక్ సిటీలో ఈ రోజు వరకి 1.5 లాక్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అండి. సో అర్థం చేసుకోండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, రైట్? సో నెక్స్ట్ మనకు మహేశ్వరం సెస్. మళ్ళీ ఇదొక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. అంటే సౌతర్న్ పార్ట్ లో నేను ఇందాక చెప్పినట్టుగా హెచ్ఎండిలో 2 వస్తాయని చెప్పాను మండలాలు. ఒకటి కందుకూరు, ఒకటి మహేశ్వరం. సో మహేశ్వరంలో కూడా మనకి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. అసలు అక్కడ ఏముంది చూడండి. ఈ సిటీ 300 ఎకర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. తర్వాత హైదరాబాద్ జెమ్స్ 200 ఎకర్స్. ఓకే. సో 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. అయితే ఇక్కడ మహేశ్వరం సెజ్ గురించి మాట్లాడాలంటే అక్కడ రోడ్ కనెక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క రోడ్ ని 100 ఫీట్ రోడ్స్ చేయాలని చెప్పేసి దీన్ని ప్రపోజ్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇది మాస్టర్ ప్లాన్ లో ఉంది, మీరు చూడొచ్చు. 100 ఫీట్ ఎక్కువ కనెక్టింగ్ ఉన్న రోడ్ వచ్చేసి అంటే ఏరియా వచ్చేసి మహేశ్వరం, రైట్? సో అది 100 ఫీట్ రోడ్స్. అండ్ మీ అందరికీ తెలుసు అమెజాన్ డేటా సెంటర్ అండ్ మైక్రోసాఫ్ట్. సో ఇది కూడా మనకి అక్కడ ఇది ఫార్మసిటీకి దగ్గరలో ఆమంగల్ రోడ్ లో మనకి ఉంది కాబట్టి సో నెక్స్ట్ 40 ఇయర్స్ మీర్ ఖాన్ పేట్ అని మీరు వినే ఉంటారు. అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసి మీర్ ఖాన్ పేట్ దగ్గర ఉందండి. ఇది వచ్చేసి 48 ఎకర్స్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే వాళ్ళు అమెజాన్ వాళ్ళు 5809 క్రోర్స్ అండి. క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపీస్ వాళ్ళు పెట్టి దాన్ని అమెజాన్ డేటా సెంటర్ ని వాళ్ళు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ 15,000 ఎంప్లాయ్మెంట్. ఓకే. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చేసి 15,000 సిఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండు బిగ్గెస్ట్ డేటా సెంటర్స్ అండి. అండ్ మీ అందరికీ తెలుసు మనము ఏదైతే షాద్ నగర్ దగ్గర మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో కుందుర్గ్ దగ్గర మనకి ఏదైతే ఎల్లికట్ట ఉందో అక్కడ మొగిలిగిద్ద ఎల్లికట్ట మధ్యలో కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అవుతుంది. సో అది ఒకటి, ఇది ఒకటి, 2 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అండి. యా. సో నెక్స్ట్ ఇది కాకుండా మనకి మాంకాల్ ఇండస్ట్రియల్ పార్క్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డెవలప్మెంట్ అన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా కందుకూర్ తర్వాత తుమ్లూరుకి తర్వాత ఇది మాంకాల్ ఏరియా అనేది ఉంటుందండి. ఈ మాంకాల్ ఏరియాని ఏమంటారంటే ఇండస్ట్రియల్ పార్క్ అంటారు. సో ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి ఇది మా ఇండస్ట్రియల్ ఏరియా అంటే వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ అండి. ఇది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్. ఇది ప్రెజెంట్ ఆల్రెడీ ఉంది. ఇది రాబోతుంది కాదు, ఆల్రెడీ ఉంది. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. యూనో ఇక్కడ మీరు సైడ్ లో చూస్తే స్క్రీన్ పక్కన కనబడుతుంది. లేఅవుట్ ఏరియా వచ్చేసి 143.82 ఎకర్స్ అంటే 144 ఎకర్స్ అండి ఇది. ఓకే. ప్లాటెడ్ ఏరియా వచ్చేసి 84.70 ఎకర్స్. రోడ్ నెట్వర్క్ 41 ఎకర్స్ రోడ్ నెట్వర్క్ ఇస్తున్నారు. తర్వాత ఓపెన్ స్పేస్ వచ్చేసి 10 ఎకర్స్ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి 3 ఎకర్స్ ఉంటుంది. సో కమర్షియల్ ఏరియా వచ్చేసి 3 ఎకర్స్. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎన్ని ఉన్నాయంటే 138 ఉన్నాయి. సో ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇండస్ట్రియల్ పార్క్. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అక్కడ. సో అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి. ఈ మంకాల్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా కూడా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కి ఒక మంచి కళ అండి, రైట్? సో నెక్స్ట్ మనం ఇంకా ముందుకెళ్తే సో ప్లాస్టిక్ పార్క్ మీరు వినే ఉన్నారు. ఈ మాంకాల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే మనకి ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ పాలిమర్ పార్క్ వస్తుందండి. తుమ్ములూరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మ్యాక్ ప్రాజెక్ట్ అని. సో అదే ఏరియాలో మనకి ప్లాస్టిక్ పార్క్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ పార్క్ అనేది 170 ఎకర్స్ ఫేజ్ 1 ఆల్రెడీ కేటీఆర్ అండ్ మన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నారండి. అంటే ఒక పాలిమర్ సంబంధించిన ఒక కంపెనీని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ సార్ అండ్ మన జయేష్ రంజన్ గారు వీళ్ళిద్దరూ అనౌన్స్ చేస్తున్నారు. ఏమని అంటే ఈ 170 ఎకర్స్ లో మనం ఆల్రెడీ ఫేజ్ 1 కింద ప్లాస్టిక్ అండ్ పాలిమర్ పార్క్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ ఇంకా అడిషన్ టు దిస్ మనం ఇంకొక 350 ఎకర్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఫేజ్ 2 కింద ఇస్తారని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఆ వీడియోని కూడా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా మనకు ప్లాస్టిక్ పార్క్ వస్తుంది. మీ అందరికి తెలుసు ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది కదా సార్. మరి ప్లాస్టిక్ పార్క్ అంటే ఏంటి అంటే మనకు సింగిల్ టైమ్ యూస్ ఏదైతే ప్లాస్టిక్ ఉందో అది బ్యాన్ అవుతుంది. ఓకే. బట్ రీయూజబుల్ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ రీయూజబుల్ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మాత్రమే ఈ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ పార్క్ అనేది వస్తుంది. అండ్ పాలిమర్స్ గురించి మాట్లాడాలంటే ప్యాకింగ్ సంబంధించినవి పెద్ద పెద్ద కార్టూన్స్ కి ప్యాకింగ్ చేసే అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తున్నాయి. రీయూజబుల్ అండ్ రీసైక్లబుల్ ఇవన్నీ దానికి సంబంధించిన పార్క్స్ అనేటివి మనకు తుమ్లూరు దగ్గర వస్తుంది. సో వన్ ఆఫ్ ది అగైన్ బెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. సో నెక్స్ట్ మనం ఇంకా ముందుకెళ్తే సో ఫార్మసిటీ అండి. యూనో హైదరాబాద్ లో అసలు సౌతర్న్ పార్ట్ కి ఎందుకు లుక్ వచ్చేసింది అంటే, ఎందుకు అంతగా హైప్ క్రియేట్ అయింది అంటే బికాస్ ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ ఫార్మసిటీ. ఇన్ని డెవలప్మెంట్స్ చెప్పాను కదా ఇప్పటివరకు. అవన్నీ ఒకవైపు అయితే ఫార్మసిటీ అనేది ఒక మహా మహా అద్భుతం, మహా మహా నగరం అనుకోవచ్చు.
ఒక ఔషధ నగరి అంటున్నారు దీన్ని. ఓకే. అంటే అర్థం చేసుకోండి. తెలుగులో ఔషధ నగరి అంటే ఫార్మసిటీ. అండ్ ఇంతకుముందు మనం ఎట్లయితే హైటెక్ సిటీ అని ఎట్లయితే మాట్లాడుకున్నామో, మరో హైటెక్ సిటీ ఎక్కడ ఫార్మ్ అవుతుందంటే, మనకు సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. కొత్తూరు ఏదైతే ఉందో అంటే మనము శ్రీశైలం హైవే నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే టువార్డ్స్ ఫార్మసిటీకి ఎంటర్ అవుతాం. మీర్ ఖాన్‌పేట్ ఇదంతా కూడా అక్కడికి ఎంటర్ అవుతున్నాము. ఆమంగల్ సో రోడ్ కూడా అక్కడ కనెక్టింగ్ ఉంటుంది. సో ఇవంతా కూడా ఫార్మసిటీ. అసలు ఈ ఫార్మసిటీ గురించి మాట్లాడితే ఎన్ని ఎకర్స్‌లో వస్తుంది? అసలు ఏంటి? అనేది మాట్లాడుతా ఉంటే దెన్ సో మనకి చూడండి బాస్ ఫార్మసిటీ ఈస్ 19,000 ఎకర్స్. ఓకే. 19,000 ప్లస్ ఎకర్స్ అంటే 19,333 ఎకర్స్ లో మనకు ఫార్మసిటీ రాబోతుంది. ఓకే. అండ్ ఒక వీడియో ఈ రోజు మన గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. కేటీఆర్ సార్ చెప్తున్నారు ఏమని అంటే, అసలు ఎందుకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోతున్నారు? ఆల్రెడీ చేసిన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? మీరు ఫార్మసిటీ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? చేయండి. స్ట్రెచ్ యువర్ బౌండరీ అంటున్నారు. స్ట్రెచ్ యువర్ లిమిట్స్. గో దేర్ అండ్ ఇన్వెస్ట్ ఎట్ ఫార్మసిటీ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అసలు బిలీవ్ మీ అని చెప్పాడు. నన్ను నమ్మండి మీరు. అసలు ఇంకొక 10 సంవత్సరాలలో మన ఫార్మసిటీ కానీ, హైదరాబాద్ గ్లోబల్ సిటీ గాని ఎలా ఉండబోతుందని చెప్పేసి ఆయన అంత ఖచ్చితంగా మాట్లాడారు. అంటే ఆయన చెప్తున్నారంటే 100% డెవలప్‌మెంట్ జరుగుతుంది కూడా. మన హైదరాబాద్‌కి అలానే పేరు కూడా వస్తుంది గ్లోబల్లీ. రైట్. సో ఈ ఫార్మసిటీ ఏరియాలో ఫార్మా యూనివర్సిటీ కూడా ఒక 630 ఎకర్స్‌లో వస్తుంది. అండ్ ఫార్మా ఆర్&డి సెంటర్ వస్తుంది. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ 4,080 ఎకర్స్‌లో రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనే ఆర్&డి సెంటర్స్ వస్తున్నాయి. డిఫరెంట్ కంపెనీస్‌వి. ఒకటే కంపెనీ కాదండి. ఓకే. ప్రతి ఒక్క కంపెనీకి ఒక ఆర్&డి సెంటర్ ఉంటుంది. అండ్ ఫార్మసిటీ గురించి మాట్లాడాలంటే ఒక లో లెవెల్ ఎగ్జిక్యూటివ్ నుంచి సైంటిస్ట్ వరకి కూడా వర్క్ చేస్తారండి. ఒక హైయెస్ట్ గ్రేడ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వర్క్ చేసే ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. యాహ్! అలాంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ దాని వల్ల అంటే అక్కడ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో 5,00,000 ప్లస్ ఎంప్లాయీస్ వస్తున్నారండి అక్కడ. ఓకే. సో మీరొకసారి చూడండి. దీన్ని చాలా క్లారిటీగా మీకు రాసున్నాను. ఫార్మా టౌన్‌షిప్స్ వచ్చేసి 1,590 ఎకర్స్‌లో వస్తుంది. 5,00,000 ప్లస్ జాబ్స్ వస్తున్నాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 10,00,000 పాపులేషన్ వస్తుంది ఫార్మాసిటీలో. ఓకే. తర్వాత మనకు 1,800 ఎకర్స్ రిక్వైర్డ్ ఫర్ పాపులేషన్ టు రిసైడ్ అండి. అంటే ఈ ఫార్మాసిటీ వల్ల ఏదైతే డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే వస్తుందో దాని వల్ల మనకి ఎంత ల్యాండ్ కావాలి అంటే 18,000 ఎకర్స్ ల్యాండ్ కావాలి. అంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఇచ్చిందెంత ఫార్మాసిటీ టౌన్‌షిప్ ఎంతిచ్చారు వాళ్ళు? 1,590 ఎకర్స్ ఇచ్చారు. అంటే కనీసం 1% కూడా లేదందులో. అందుకే ఈ కడతాల్ అంటే దాన్ని అంటారు హాబిటాట్. హాబిటేషన్ అంటే హాబిటేషన్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే అది కడతాల్ దగ్గరనే ఉంది. కడతాల్ నుంచి 10 కిలోమీటర్స్ రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ హాబిటేషన్ ప్లేస్ అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసున్నారు. అంటే జనాలు ఫార్మాసిటీలో జాబ్ చేస్తూ కడతాల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు బాస్. సో యూ నీడ్ టు అండర్‌స్టాండ్. అందుకే మన ఇన్వెస్టర్స్‌కి క్లియర్‌గా చెప్పండి. సార్ మా ప్రాజెక్ట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో డెఫినిట్‌గా మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఈ ఫార్మాసిటీ ద్వారా గాని, ఈ డేటా సెంటర్స్ అనుకోండి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా మనకు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో మాంకాల్, తర్వాత నెక్స్ట్ పాలిమర్ పార్క్ ఏదైతే ఉందో ఇవన్నిటి కూడా మన సైట్ అనేది చాలా చాలా దగ్గరగా ఉంటుంది. సో, ఫార్మాసిటీని మీకు అందరికి తెలుసు దాన్ని వెరీ సూన్ దీన్ని ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నారు. ఈ దసరా వరకి ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఫార్మాసిటీ. సో 200 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా దాంట్లో ఫార్మాసిటీలో ఆల్రెడీ వేస్తున్నారండి. సో వర్క్ అనేది చాలా చాలా వేగంగా జరుగుతా ఉంది. సో మీకు దీని గురించి ఇంకా మనం నెక్స్ట్ మీటింగ్స్‌లో ఫార్మాసిటీ అంటే ఏంటి అనే దానిపైన మనం ఎక్సలెంట్‌గా మాట్లాడుకుందాం. ఓకే. సో మూవింగ్ ఫార్వర్డ్ హ్మ్. అండ్ ఫార్మాసిటీ, నాన్ పొల్యూషన్ చైనా, జపాన్, సింగపూర్ ఇదంతా ఏదైతే ఉందో మనకి ఫార్మాసిటీ ఏదైతే వస్తుందో టోటల్‌గా నాన్ పొల్యూటెడ్ అండి. అసలు ఏది పొల్యూషన్ ఇక్కడ ఉండదు. సో అలాంటిది ఒకటొస్తుంది. అది ఏందంటే 13,000 ఎకర్స్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ఓకే. ఈ ఫార్మాసిటీలో. ఈ 13,000 ఎకర్స్‌లో. అంటే ఇంతకుముందు మాట్లాడింది ఫార్మాసిటీలో ఇదొక పార్ట్ అండి. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నమాట. ఓకే. తర్వాత దీని ద్వారా మనకి 4,20,000 ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. ఓకే. పొల్యూషన్ కంట్రోల్ ప్లాంట్ వస్తుంది. ఓకే. 150 కంపెనీస్ ఆల్రెడీ అక్కడ మనకు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓకే. సో టోటల్ క్రోర్స్ వచ్చేసి 64,000 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు అక్కడ. ఓకే. ఆహ్, సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్మా సిటీ టు కడతాల్. ఓకే సార్. ఒక ఆల్‌మోస్ట్ మీకు తెలిసి ఒక 15 కిలోమీటర్స్ ఉంటది సార్. అంతకంటే ఎక్కువ ఉండదు. యాహ్! ఓకే. సో నెక్స్ట్ మనకి ఒక స్పిరిచ్యువల్ ప్లేస్ ఉందండి. అంటే దీన్ని అంటారు మెడిటేషన్ సెంటర్ కడతాల్. ఓకే. మీ అందరికి తెలుసు అనుకుంటాను. బహుశా ఆ పేరు పత్రిజీ గారు దీన్ని అక్కడ పెట్టారండి.
పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ కడతాల్. సో పత్రిజీ ఇస్ నో మోర్ రైట్ నౌ, ఇప్పుడు ఆయన లేరు, కానీ అక్కడ పిరమిడ్ సెంటర్ ఎక్సలెంట్ గా ఉంది. సో అది కూడా మన కడతాల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. కడతాల్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి యూనో పిరమిడ్ సెంటర్ ఉంది, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ రామంతల మిషన్ అంటే ఇది ఒకటి భగీరథ వాటర్ ప్లాంట్ అండి. ఓకే, మీ అందరికి తెలుసు, అంటే ఇది ఒక ప్రాజెక్ట్ అక్కడ, అంటే ఇరిగేషన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ హాట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మన సైట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉండడం అనేది మేజర్ హైలైట్, మేజర్ టాక్ ఆఫ్ దిస్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో RRR రీజనల్ రింగ్ రోడ్. ఓకే, సో రేడియల్ లింక్ రోడ్స్ ఫర్ ఎవ్రీ 50 కిలోమీటర్స్, ఇదంతా తెలుసు మీ అందరికీ. ఇప్పుడు మన శంకర్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, శంకర్పల్లి ప్రాజెక్ట్ మేతాబ్ ఖాన్ గూడకి కూడా రేడియల్ రోడ్స్ ఎట్లయితే వస్తున్నాయో, ఇక్కడికి కడతాలికి కూడా ఆ రీజనల్ రింగ్ రోడ్స్ ని అన్నిటిని ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేయడానికి రేడియల్ రోడ్స్ వస్తున్నాయండి. యా, అండ్ గ్రోత్ కారిడర్స్ గా అని చెప్పి అంటున్నారు. అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక గ్రోత్ కారిడర్ గా మారబోతుంది. సో మనకు ఒక నెక్స్ట్ 5 to 6 years ఆఫ్ టైంలో. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఆమంగల్ మున్సిపాలిటీ, మనం కడతాల్ దాటి కొంచెం ముందుకెళ్తే ఆమంగల్ ఎంటర్ అవుతాం. కడతాల్ నుంచి ఆమంగల్ అనేది 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కడతాల్ నుంచి ఆమంగల్ వెళ్తే మనకు మధ్యలో మైసిగండి టెంపుల్ ఉంటుందండి. వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ ఇన్ సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మైసిగండి టెంపుల్ కి చాలా మంచి పేరు ఉంది. ఓకే, అది ఆమంగల్. అండ్ ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ఏదైతే ఒక యూనో ప్రాజెక్ట్ ఉందో, మనకి తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నారండి. ఇది ఒక వరం లాగా మీరు అనుకోవచ్చు, హైదరాబాద్ కి ఇది ఒక వరం అనుకోవచ్చు. అయితే ఈ ఫార్మసిటీ వల్ల ఏదైతే మన యూనో అక్కడ మనకి కన్సర్వేషన్ జోన్ ఉండడం వల్ల హ్యాబిటేషన్ ప్లేస్ ఏదైతే ఉందో కడతాల్ నుంచి ఆమంగల్ వరకు కల్వకుర్తి వరకు వెళ్ళిపోయిందండి రియల్ ఎస్టేట్ హ్యాబిటేషన్ ప్లేసెస్ అనమాట. అంటే ఎక్కడ అక్కడ కన్సర్వేషన్ జోన్ ఉండడం వల్ల హై రైజ్ బిల్డింగ్స్ రావు కదా, ఓన్లీ లిమిటెడ్ స్పేస్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రెసిడెంట్, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ అక్కడ ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కడతాల్ దగ్గర నుంచి ఆమంగల్ కల్వకుర్తి లెఫ్ట్ రైట్ రోడ్స్ ఏదైతే ఉంటాయో, అంటే టువార్డ్స్ ఇప్పుడు కడతాల్ నుంచి షాద్ నగర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ పైన స్ట్రెచ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ మొత్తం కూడా రెసిడెన్షియల్ పాపులేషన్ తోని నిండిపోబోతుంది. ఇది మీరు నమ్మండి సార్ అందరు కూడా. సో ఎందుకంటే మనకు అక్కడ కరెక్ట్ గా ప్లేసెస్ లేవు. ఎక్కడ మనకి ఫార్మసిటీ దగ్గర కానీ, తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా పాలిమర్ పార్క్ అనుకోండి, మాన్కాల్ అనుకోండి, ఇదంతా కూడా R3 జోన్, అంటే కన్సర్వేషన్ జోన్ ఎక్కువగా ఉంది. రైట్, సో అందుకే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ రావు. కాబట్టి సో పీపుల్ కి నివసించడానికి ప్లేస్ దొరకదు తర్వాత. సో వాళ్ళందరూ కూడా అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే అదర్ సైడ్ ఆఫ్ ఫార్మసిటీ అంటే కడతాలకు వచ్చేయాలి అందరూ కూడా. మీరు చూడండి దీని గురించి అందరూ చాలా బాగా చెప్తున్నారు. రైట్, సో అదండి ఒకటి. నెక్స్ట్ ఈ RRR వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 338 కిలోమీటర్స్ ఉంది. 338 కిలోమీటర్స్. రైట్, సో ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వెన్ ఇన్వెస్టర్ క్యాన్ ఎక్స్పెక్ట్ ద రిటర్న్స్ ఆన్ శ్రీశైలం హైవే. సో ఇది ఒకటి మీరు చూడాలి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 0 to 3 years, అంటే మనం ఒక ఇన్వెస్టర్ కనుక ఈ రోజు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఇమ్మీడియట్ గా 3 years లో ఈ రిటర్న్స్ రావాలి అంటే తుక్కుగూడ నుంచి కందుకూరు స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ మధ్యలో మీరు ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ దొరికితే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 years లో వస్తాయి. సో తుక్కుగూడ టు కందుకూరు బాస్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే తుక్కుగూడ టు కందుకూరు ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అది తీసుకుంటున్నప్పుడు 1కి 2 సార్లు మీరు చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో కొన్నిటికి పర్మిషన్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ కన్జర్వేషన్ జోన్ అనుకోండి, లేదంటే R3 జోన్ ఉండడం వల్ల కొన్ని లేఅవుట్స్ కి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అక్కడ మీరు దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఓకే, నెక్స్ట్ 3 to 5 years ఏదైతే ఉందో కందుకూరు ఫార్మసిటీ, అంటే మీర్ఖాన్పేట అని చెప్పాను కదా ఇందాక ఫార్మసిటీ, అండ్ కందుకూరు కడతాల్ స్ట్రెచ్, ఈ రోడ్ లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 to 5 years లో మీరు ఎక్సలెంట్ రిటర్న్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అందరం కూడా చేసే ప్రాజెక్ట్ కూడా దానికి అంటారు 5 to 10 years. ఆ టైంలో మీరు కడతాల్ సరౌండింగ్స్, అంటే కడతాల్ నుంచి 15 to 20 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే ఉంటుందో, అంటే కడతాల్ తర్వాత అని చెప్పేది, కడతాల్ నుంచి షాద్ నగర్ రోడ్ అనుకోండి, కడతాల్ నుంచి కల్వకుర్తి రోడ్ అనుకోండి, కడతాల్ నుంచి ఆమంగల్ రోడ్ అనుకోండి, ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే 5 to 10 years లో మనకు 100% అది డబుల్ అయిపోతుందో ట్రిపుల్ అయిపోతుందో అది మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే బికాస్ ఒక్కసారి RRR అయిపోయిందంటే వి కెనాట్ ఎక్స్పెక్ట్ ద రిటర్న్స్ అండి. సో అలాంటి రిటర్న్స్ మనకు రాబోతున్నాయి. రైట్, సో దిస్ ఈస్ ది అబౌట్ అవర్ అంటే అప్రిషియేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనమాట. సరే, మరి ఇప్పుడు తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు రేట్స్ ఎంత ఉన్నాయంటే మినిమం చెప్తున్నాను సార్, అక్కడ మీరు తుక్కుగూడల దగ్గర ఒక్కొక్క దగ్గర 60,000 నుంచి ₹1,00,000 కూడా అమ్మే ప్లేసెస్ ఉన్నాయి తుక్కుగూడలో.
కందుకూరు వరకు 50,000-60,000 అమ్ముతున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఫార్మసిటీ ఏదైతే ఉందో అక్కడ 18,000 నుంచి 25,000, 30,000 వరకు కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి అక్కడ అమ్ముతున్నారు. అండ్ మీకు బటర్‌ఫ్లై సిటీ అని మీరు విని ఉంటారు. ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై ఇది కందుకూరు దగ్గర ఉంది. అంటే ఆల్‌మోస్ట్ మనకి క్లోజ్ టు కడతాల్ అండి. క్లోజ్ టు కడతాల్‌కి ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ అనేది ఆల్‌మోస్ట్ 3000 ఎకర్స్‌లో వస్తుందండి టౌన్‌షిప్. 3000 ఎకర్స్ ఒక సీబీఎస్‌ఈ స్కూల్‌తోని వాళ్ళు ఒక 3000 ఎకర్స్‌లో బటర్‌ఫ్లై సిటీని వేశారు. అర్థం చేసుకోండి బాస్ ఎలాంటి బ్యూటిఫుల్ టౌన్‌షిప్ వస్తుందో కదా! సో, అందుకే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేపిద్దాం. తర్వాత నెక్స్ట్ కడతాల్ నుంచి ఆమంగల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో 10,000 నుంచి 15,000 వరకు అమ్ముతున్నారు సార్. ఎవరైనా సరే. ఓకే. సో, ఇదంతా గూడా కడతాల్ నుంచి ఆమంగల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డీటీసీపీ లేఅవుట్స్. సో, అప్ టు కందుకూరు వరకి మాత్రమే హెచ్ఎండిఏ. తర్వాతంతా కూడా డీటీసీపీ లేఅవుట్స్. రైట్. సో, మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇప్పుడు ఎంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు? సో, ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీ అందరికి నేను ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. సో, మనం రేట్స్ తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్‌గా మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో, దిస్ ఈస్ అవర్ అలా వైకుంఠపురం కడతాల్ సలార్‌పూర్ అనే ఒక విలేజ్‌లో మనకి అలా వైకుంఠపురం అనే ప్రాజెక్ట్‌ని మన సీఎండీ గారు అనౌన్స్ చేసున్నారు. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు సార్. సో, వీళ్ళందరూ అంటే చీఫ్ అడ్వైజర్ చంద్రశేఖర్ సార్ వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోని మనం ఒక కొత్త ప్రాజెక్ట్‌ని అండ్ మన టీ హోమ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అందరి బ్లెస్సింగ్స్‌తో పాటుగా మనం ఈ కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయబోతున్నాము. సో, దాన్ని అంటారు సలార్‌పూర్ కర్తాల్ అలా వైకుంఠపురం టీ హోమ్స్ న్యూ ప్రాజెక్ట్. విత్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ 15 ఎకర్స్. 15 ఎకర్స్ లేఅవుట్‌లో 191 ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే. సో, ఇదెక్కడగా ఉంది? అసలు ఇందులో ఈ రేట్ ఎలా ఉంది అనేది నేనిప్పుడు ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో, ఇది కడతాల్ దాటిన తర్వాత మనకి ఏదైతే షాద్ నగర్ రూట్ ఉందో దాన్ని అంటారు 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్‌లో వెళ్తా ఉంటే మీరు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 1 కిలోమీటర్ తర్వాత ఇమ్మీడియేట్ లెఫ్ట్ వస్తది. అక్కడ గనుక తీసుకుంటే మీరు డైరెక్ట్ సలార్‌పూర్‌కి వెళ్ళిపోతారు. ఓకే. సో, అలా కాకుండా ఆ రోడ్ వద్దనుకుంటే మీరు 100 ఫీట్ రోడ్‌లోనే అలా మీరు ముందుకెళ్ళాలనుకుంటే సో, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే ఆల్‌మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు ఆహ్, అక్కడ ఒక ఊరు వస్తదండి. ఆ ఊరు పేరు నాకు టైంకి గుర్తు రావట్లేదు. ఆ ఊరు దగ్గర గనుక మళ్ళీ రైట్ తీసుకుంటే డైరెక్ట్‌గా మీరు సలార్‌పూర్‌కెళ్ళిపోతారు. సో, దాన్ని ఏమంటారంటే సలార్‌పూర్ క్రాస్ రోడ్స్ అని అంటారండి. సలార్‌పూర్ క్రాస్ రోడ్సే. అక్కడి నుంచి డైరెక్ట్ మన ప్రాజెక్ట్ తీసుకెళ్ళిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం సలార్‌పూర్‌లో ఎంటర్ అయ్యాము. సలార్‌పూర్ ఎంటర్ అయిన తర్వాత సలార్‌పూర్ నుంచి ఆహ్, ఓకే. మక్తమందారం రైట్ సార్. వెరీ గుడ్. మక్తమందారంకి కనెక్ట్ అవుతాం. మక్తమందారం నుంచి మనము రైట్ తీసుకుంటే డైరెక్ట్ టువర్డ్స్ సలార్‌పూర్‌కెళ్ళిపోతున్నాము. ఈ సలార్‌పూర్ విలేజ్ ఏదైతే ఉందో, సలార్‌పూర్ నుంచి చీపిముంతల అని చెప్పేసి ఇంకో విలేజ్ ఉందండి. చీపుముంతాల. చీపునుంతాల అనే ఒక విలేజ్ ఉంది. ఈ చీపునుంతాలకి, ఈ సలార్‌పూర్ మధ్యలో మన వెంచర్ వస్తుంది. ఓకే. అంటే ఇదేదో జస్ట్ ఓన్లీ మన వెంచర్‌కే రోడ్ ఆగిపోవడం లేదండి. ఇట్స్ ఎ కనెక్టింగ్ రోడ్. ఆ రోడ్ ఎక్కడ కనెక్ట్ చేస్తుందంటే మళ్ళీ ట్రిపుల్ ఆర్‌కి కనెక్ట్ చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్‌కి కనెక్ట్ చేస్తది. ఓకే. మన ప్రాజెక్ట్ అనేది మనం ఇన్‌సైడ్ ఉంటాము. ట్రిపుల్ ఆర్ అనేది ఔట్ సైడ్‌లో ఉంటది. ఓకే. అంటే ఒక 1 ½ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనము దూరంగా ఉంటామన్నమాట. అంటే లోపల మనం ఉంటాము. ట్రిపుల్ ఆర్ అనేది 2 కిలోమీటర్స్ అవే ఉంటుంది మన వెంచర్ నుంచి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది చూడండి. అండ్ ఈ వెంచర్ గురించి మాట్లాడాలంటే ఈ వెంచర్ అనేది ఎలా ఉంటుందంటే హిల్ టాప్‌లో ఉంటుంది. హిల్ టాప్. అంటే మీ అందరికి తెలుసు లైక్ జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అలాంటి ఒక కాన్సెప్ట్‌ని ఇప్పుడు మన అలా వైకుంఠపురం సలార్‌పూర్ కడతాల్ ప్రాజెక్ట్ అండి. మొత్తం హిల్ టాప్‌లో ఉంటది. మంచి ఒక గట్టు పైన ఉంటుంది. సో, గట్టు పైన ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ ఉంటుందో, దానికి ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుందండి. ఎందుకంటే మీరు వర్షాలనుకోండి, లేదంటే ఫౌండేషన్ అనుకోండి, అంటే ఏదైతే మనం ఒక బిల్డింగ్ కడితే ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అందుకే చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే హిల్ టాప్స్ పైన బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. అలాంటి ఒక ప్రాజెక్టే మన అలా వైకుంఠపురం సలార్‌పూర్ కడతాల్ ప్రాజెక్ట్. రైట్. సో, అండ్ ఇంకొకటి దీని గురించి మాట్లాడాలంటే ఇక్కడ మొత్తం గూడా వ్యాలీలా ఉంటదండి. ఓకే. మన శంకర్పల్లి మెహతాబ్ ఖాన్ గూడా వెంచర్ ఏదైతే ఉందో, అలానే ఈ వెంచర్ కూడా సేమ్ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ వెంచర్‌లో ఎంటర్ అయిన తర్వాత మనం ఎటు చూసినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అరకు వ్యాలీ ఎలా అయితే ఉంటుందో సో, అలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేచర్ లవర్స్‌కి ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. యూ నో పొల్యూషన్ ఫ్రీ అనుకోవచ్చు. ఇదంతా కూడా ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. సో, అలాంటి వెంచర్. సో, మరి ఇందులో ప్రైజెస్ ఎలా ఉన్నాయనుకుంటే ఎక్సలెంట్ అండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మన సీఎండీ వైకుంఠరావు సార్ మన కోసం బెస్ట్ రేట్స్ ఇచ్చున్నారు. ఆ రేట్స్ ఏంటంటే సో, మీరు గనక కస్టమర్‌తోని బుక్ చేపిస్తే వెస్ట్ ఫేసింగ్ అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్పేస్తున్నా రూ. 6,700 వెస్ట్ ఫేసింగ్ ఇస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 7,200 ఇస్తున్నాము.
అండ్ తర్వాత నార్త్ ఈస్ట్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి 7,200 రూపీస్, సారీ 7,700 ఇస్తున్నామండి. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 6,700 అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 7,200 అండ్ నార్త్ ఈస్ట్ వచ్చేసి కమర్షియల్ వచ్చేసి 7,700. సో ఇది మన సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కడతాల్ ప్రాజెక్ట్. సో అండ్ మీ అందరికీ మరీ చెప్తున్నాను, మరొకసారి మీకు చెప్తున్నాను ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ లో మీరు కనుక ఒక్క ప్లాట్ సేల్ చేస్తే అంటే 150 స్క్వేర్ యార్డ్స్ కానీ 183 స్క్వేర్ యార్డ్స్ కానీ 250 స్క్వేర్ యార్డ్స్ కానీ ఏ ప్లాట్ సేల్ చేసినా ఒక్క ప్లాట్ కింద లెక్క తీసుకుంటారు కౌంట్. అంటే మనకి ఏదైతే బొనాన్జా ఉందో, ఐ మీన్ టు సే, ఇప్పుడు సింగపూర్ టు పుకెట్ ఏదైతే క్రూజ్ ట్రిప్ ఉందో దానికి ఒక ప్లాట్ కింద ఒక టికెట్ ఇస్తారు సార్. అంటే సెప్టెంబర్ 30th లోపల ఫుల్ పేమెంట్ వస్తే మనకి ఒక టికెట్ ఇస్తున్నారు. మీరు అనొచ్చు, సార్ 150 స్క్వేర్ యార్డ్స్ కి కదా సార్ మీరు చెప్పిందంటే, నో అండి, ఈ ప్రాజెక్ట్ లేదు. మీరు 250 స్క్వేర్ యార్డ్స్ అమ్మినా సరే మీకు ఒకటే టికెట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ రెండు ప్లాట్లు అమ్మారు, 183 ప్లస్ 183 లేదంటే 150 ప్లస్ 150 ఇలా అమ్మితే అప్పుడు మీకు రెండు టికెట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఒక ప్లాట్ కి ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తాం కదా ఫుల్ పేమెంట్ వస్తే. ఇప్పుడు సెకండ్ క్రైటీరియా ఏంటంటే, మీరు రెండు ప్లాట్లు బుక్ చేసిపించారు కస్టమర్ తో పాటు, 25% కనుక సెప్టెంబర్ 30th లోపల వస్తే అప్పుడు మీకు ఒక టికెట్ ఇస్తారండి. సో క్రైటీరియా 1 అండ్ క్రైటీరియా 2. సో ఎక్సలెంట్ గా బిజినెస్ పార్ట్నర్స్ కి మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ కూడా మీరు ప్లాట్ సేల్ చేసుకుంటే మనం క్రూజ్ ట్రిప్ కి వెళ్ళిపోతున్నాం. అండ్ సిఎండి సార్ ఏం చెప్తున్నారంటే, ఈసారి ట్రిప్ క్రూజ్ ట్రిప్ ఏదైతే ఉందో 100 నెంబర్స్ తీసుకెళ్లాలంటున్నారు. ఎందుకంటే మంచి ఇన్వెంటరీ వచ్చింది కాబట్టి 100 నెంబర్స్ అనేది వెరీ వెరీ లెస్ నెంబర్. ఇందులో 191 ప్లాట్స్ ఉన్నాయి. 191 ప్లాట్స్ అంటే ఒక్కొక్కరు ఒక ప్లాట్ సేల్ చేసినా సరే మనము వెళ్ళిపోవచ్చండి. సార్కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది దానికంటే ఎక్సిడ్ అయిపోతాం మనం. సో అలాంటి ప్రాజెక్ట్ సలార్పూర్ ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అందరికీ ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ పైన. బిజినెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే బిజినెస్ చేస్తే మనకి మంచి ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఎర్నింగ్స్ తో పాటు ట్రిప్ కూడా ఉంది కాబట్టి, ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ డియర్ లీడర్స్ అండ్ పార్ట్నర్స్? అందరు ఎక్సైటెడ్ ఉన్నారా బిజినెస్ చేయడానికి? హలో మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, వండర్ఫుల్, గ్రేట్. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్సైటెడ్ గా ఉండండి సార్. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబోతున్నాం ప్రాజెక్ట్ ని. ప్లాట్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేయండి. 100% 3 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం సైట్ కూడా. మళ్ళీ చెప్తున్నాను, 3 years మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది కూడా మీరు కస్టమర్ కి చెప్పండి. సో అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ గా ఏంటంటే 600 స్క్వేర్ యార్డ్స్ లో క్లబ్ హౌస్. అంటే క్లబ్ హౌస్ ని కట్టించము, కానీ క్లబ్ హౌస్ కోసం 600 స్క్వేర్ యార్డ్స్ మనం కేటాయిస్తున్నాం ఓనర్స్ అసోసియేషన్. ఈ మాత్రం క్లారిటీగా మీరు చెప్పాలి కస్టమర్ కి. క్లబ్ హౌస్ ఎప్పుడు అవుతుంది, క్లబ్ హౌస్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు మళ్ళీ. ఓకే, సో నో అండి. సో వీఆర్ గివింగ్ ఓన్లీ 600 స్క్వేర్ యార్డ్స్ టు ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్, నాట్ క్లబ్ హౌస్, రైట్? సో కంపల్సరీ మనకు రిటర్న్స్ అనేటివి మినిమం 5 to 6 years లో రిటర్న్స్ అయితే 100% ఉంటుంది. ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ గా ఉండబోతుంది ప్రాజెక్ట్. యా, సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీ అందరికీ హ్యాపీగా చెప్పాను. మీ అందరికీ డెవలప్మెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సో again, once again, big congratulations to all the leaders who have already booked the plots in Alavaikunthapuram, Salarpur. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది శివకుమార్ గారికి మరియు